ఈ ట్రైపాడ్కి ఉన్న చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే 1839లో ఫోటోగ్రఫీ స్టార్ట్ అయింది. అప్పుడు పరిచయం అయినప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు ఉండేటివి. వెల్కమ్ బ్యాక్ టు మన్ టెక్ సౌండ్స్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక బెస్ట్ బడ్జెట్లో వచ్చే ట్రైపాడ్, అన్ని రకాలుగా యూజ్ అయ్యే ట్రైపాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు. అసలు చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రైపాడ్ యూజ్ చేస్తున్నారు, కానీ ట్రైపాడ్లో ఉండే రకరకాల పార్ట్స్ అయితే ఉంటాయో ఆ పార్ట్స్ గురించి సరిగా ఐడియా ఉండదు. సో ఈ ట్రైపాడ్లో ఏమేమి ఉంటాయంటే క్విక్ రిలీజ్ ప్లేట్ ఉంటుంది, కెమెరా మౌంట్ స్క్రూ ఉంటుంది 1/4, చాలా ఇంపార్టెంట్, ఆన్ లాక్ నాబ్ ఉంటుంది, టిల్ట్ లాక్ నాబ్ ఉంటుంది, తర్వాత హెడ్ లాక్ ఉంటుంది, బబుల్ లెవెల్ ఉంటుంది, తర్వాత సెంటర్ కాలం ఉంటుంది, సెంటర్ కాలం లాక్ ఉంటుంది, హుక్ కూడా ఉంటుంది, లెగ్ యాంగిల్ లాక్ ఉంటుంది, తర్వాత లెగ్ సెక్షన్లో 4 భాగాలు ఉంటాయి, దాని కింద రబ్బర్ ఫీట్ ఉంటుంది. ఆ రబ్బర్ ఫీట్ గురించి చాలామంది ఆలోచించారు. దాని తర్వాత ఒక మోనోపాడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైపాడ్లో మోనోపాడ్ ఉంటుంది, అది డిటాచబుల్ ఉంటుంది, రకరకాలుగా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. ఈ ట్రైపాడ్కి ఉన్న చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే 1839లో ఫోటోగ్రఫీ స్టార్ట్ అయింది. అప్పుడు పరిచయం అయినప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు ఉండేటివి, చాలా బరువు ఉండేవి. అంటే ట్రైపాడ్లు చెక్కతో చేసేవాళ్ళు, దానిపైన బ్రాంజ్తో చేసిన ఐటమ్స్ ఉండేటివి, చాలా చాలా బరువు ఉండేది, మోసుకొని పోయేవాళ్ళు. తర్వాత కాలంలో ఏమైందంటే అల్యూమినియం వచ్చాయి, కొంచెం వెయిట్ తగ్గింది. ఇంకా తర్వాత కాలంలో అంటే ఇప్పుడు ఫైబర్ ట్రైపాడ్, అంటే కార్బన్ ఫైబర్ ట్రైపాడ్లు వచ్చేసాయి. అది సరే, ఇప్పుడు ఈ ట్రైపాడ్ని ఎలా యూజ్ చేయాలనో ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. ట్రైపాడ్ను ఫస్ట్ నిలబెట్టేసి 3 కాళ్ళు అంటే లూజ్ చేసేసి 3 కాళ్ళను బయటికి ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైపాడ్ గురించి మాత్రం నేను చెప్తున్నాను. ఒక్కొక్క ట్రైపాడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్, ఇప్పుడు ఇంకా స్మార్ట్ ట్రైపాడ్లు కూడా వస్తున్నాయి, కానీ ఇది వచ్చేసి మనకి బడ్జెట్లో వచ్చేది కాబట్టి ఈ 3 కాళ్ళను మనము కొంచెం ఇట్లా తిప్పేసేసి బయటికి లాగితే కాలు బయటకు వస్తుంది. ప్రతి కాళ్ళను మనం సమానంగా పెట్టుకోవాలి, ఒకవేళ ల్యాండ్ సమానంగా ఉంటే. లేదంటే ల్యాండ్ అటు ఇటు ఉంటే దాటిని మన ఇష్టం వచ్చిన లెంత్లో మనం కావాలంటే పెట్టుకోవచ్చు. అవసరమైనటువంటి ఎత్తు తర్వాత అన్ని చోట్ల నుండి దానికి లాక్ బిగించాలి. ఒకవేళ లాక్ లేకపోతే ఖచ్చితంగా లాక్ ఉండాలి. దీని దగ్గర మళ్ళీ యాంగిల్ లాక్ కూడా ఉంటుంది, ప్రతి కాలు దగ్గర యాంగిల్ లాక్ ఉంటుంది. ఈ యాంగిల్ లాక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో మనకి ఏమవుతుందంటే నారో పొజిషను, మీడియం పొజిషను, వైడ్ పొజిషన్లో కూడా పెట్టొచ్చు. ఇది లో యాంగిల్లో కూడా పెట్టొచ్చు. గ్రౌండ్ లెవెల్ షాట్స్ తీయడానికి, మ్యాక్రో షాట్స్ తీయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. తర్వాత సెంటర్ కాలం ఉంటుంది, సెంటర్ కాలం లాక్ మనం యూజ్ చేసుకుంటాం. ఇదేం చేయాలంటే లూజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ కాలం పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి. అయితే మళ్ళీ ఆ లాక్ని మనం బిగించాలి, కావాల్సినంత హైట్కి తీసుకునేసి లాక్ని మనము బిగించాలి. కింద చూస్తే ఒక హుక్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించి ఉంటారు, ఇది ఏదో హుక్లే, దీంతో మనకి పని లేదని అనుకుంటాం. కెమెరా బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, స్టాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటారు, స్టాండ్ బ్యాగ్స్ వేలాడిస్తారు. ఏమంత ఉపయోగం ఈ హుక్తో అంటే, దీంతో ట్రైపాడ్ స్టెబిలిటీ పెరుగుతుంది. బయట పోయినప్పుడు గాలి ఎక్కువగా వస్తుంది కదా, గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ట్రైపాడ్ కెమెరాతో పాటు పడిపోతుంది. ఇప్పుడు వచ్చే ట్రైపాడ్లు చాలా వెయిట్ తక్కువ అని అనుకున్నాం కదా, కాబట్టి గాలి వస్తే ఖచ్చితంగా పడిపోతుంది. తర్వాత పైన ఒక ప్లేట్ ఉంటుంది, క్విక్ రిలీజ్ ప్లేట్ అంటాం దీన్ని. చాలా మంది ఏం చేస్తారంటే ట్రైపాడ్ మీద క్విక్ రిలీజ్ ప్లేట్ పెట్టిన తర్వాత దానిపైన కెమెరా పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ముందు ప్లేట్ని తీసేసి ఫస్ట్ కెమెరాకి అమర్చి ఆ కెమెరాని దాని తర్వాత మనం ట్రైపాడ్కి పెట్టుకోవాలి. అందుకే దాన్ని క్విక్ రిలీజ్ అంటాం. ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ ఉంటుంది కదా, ఈ క్విక్ రిలీజ్ ప్లేట్కి ఒక స్క్రూ ఉంటుంది హెడ్ని మనం టైట్ చేయడానికి. కెమెరా పెట్టిన తర్వాత మళ్ళీ లాక్ చేయాలి. చాలామంది లాక్ చేయకుండా మనం చూస్తూ ఉంటాం షార్ట్ వీడియోస్లో, కెమెరా పడిపోతూ ఉంటుంది. సో ఇది కెమెరాని త్వరగా తీసి మళ్ళీ త్వరగా పెట్టడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక 1/4 ఇంచ్ స్క్రూ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్. దీన్ని మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి, మిర్రర్ కెమెరాస్కి, క్యామ్ కార్డర్స్కి, మొబైల్ హోల్డర్స్కి, ఎల్ఈడి లైట్స్కి, ఫీల్డ్ రికార్డర్స్కి, ఫీల్డ్ మానిటర్స్కి, అదేవిధంగా మనం మైక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న స్క్రూ ఉంటుంది, 1/4 స్క్రూ అంటాం దీన్ని. తర్వాత ఈ హెడ్ పైనే బబుల్ ఉంటుంది, చిన్న బబుల్. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం చూస్తుంటాం. ఈ బబుల్ మధ్యలో వచ్చినప్పుడు కెమెరా లెవెల్లో ఉంది అని అర్థం. మనం ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బయటికి పోయినప్పుడు మనకేం అక్కడ టైల్స్ పెట్టేసి ఉండదు కదా, సో ఎలా అంటే అలా ఉంటుంది. కాబట్టి మనము దాన్ని చక్కగా అమర్చుకోవాలి. తర్వాత ప్యాన్ చేయడానికి ప్యాన్ లాక్ ఉంటుంది, లూజ్ చేసుకోవాలి. అలాగే టిల్ట్ ఉంటుంది, టిల్ట్ను కూడా లూజ్ చేసుకునేసి ఒకసారి ప్యాన్ ఒకసారి టిల్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. రెండు ఓపెన్ చేసి చేయడం కష్టం, రెండు ఓపెన్ చేస్తే మనకి షేక్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం యూజ్ చేసి 360 డిగ్రీ రొటేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. ఏం అవసరం 360 డిగ్రీ అంటే పనోరమా షూట్ చేయడానికి యూజ్ అవుతుంది.
సో ఇది మనకి పనోరమా టెక్నిక్కి, టైమ్ ల్యాబ్స్కి, లాంగ్ షాట్స్కి, మ్యాక్రో షాట్స్కి లెగ్ వైడ్ చేసుకోవాలి. మనకి మ్యాక్రో షాట్స్ తీయాలంటే లెగ్ని వైడ్ చేసుకునేసి దాని హైట్ని కరెక్ట్గా పెట్టుకునేసి షూటింగ్ తీసుకోవచ్చు. ఈ రకంగా కూడా ఈ ట్రైపాడ్ మనకి యూజ్ అవుతుంది. తర్వాత బర్డ్ ఫోటోగ్రఫీకి యూజ్ అవుతుంది, వీడియో రికార్డింగ్కి యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ సెటప్ చేయడానికి యూజ్ అవుతుంది, పాడ్కాస్ట్ ఫోటోగ్రఫీకి యూజ్ అవుతుంది. తర్వాత ఓవర్ హెడ్ షాట్ తీయడానికి పైన మనకి కెమెరా పెట్టేసి ఓవర్ హెడ్ షాట్స్ తీసుకోవచ్చు ఈ ట్రైపాడ్లో. తర్వాత లో యాంగిల్ షాట్స్ తీసుకోవచ్చు, హై యాంగిల్ షాట్ తీసుకోవచ్చు. మోనోపాడ్ ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు మనం చూస్తాం. ఇందాక పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డిటాచబుల్ లెగ్ ఉంటుంది అనుకున్నాం. డిటాచబుల్ లెగ్ ఇది మనకి మోనోపాడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ డిటాచబుల్ లెగ్ తీసేయాలి. తర్వాత మనము దీన్ని ఎంత కావాలో అంత పొడుగు చేసుకునేసి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మోనోపాడ్ కరెక్ట్గా మనకి రెడీగా ఉంది. ఈ మోనోపాడ్ పైన ఒక స్క్రూ ఉంటుంది. మీరు కింద కూడా చూసారు, రబ్బర్ది మనం కాలు ఓపెన్ చేసినప్పుడు ఆ కింద రబ్బర్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా చిన్న స్క్రూ ఉంటుంది. పైన కింద 2 స్క్రూస్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం డిఫరెంట్ టైప్గా యూజ్ చేసుకోవచ్చు. మోనోపాడ్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే స్పోర్ట్స్కి, వైల్డ్ లైఫ్ షాట్స్కి, వెడ్డింగ్ ఈవెంట్స్కి, ట్రావెల్కి, మొబైల్లో సెల్ఫీ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. కెమెరా మనం కావాలంటే పెట్టుకోవచ్చు, దాని తర్వాత మైక్రోఫోన్ కూడా పెట్టుకోవచ్చు. స్టూడియో యూజ్లో అయితే ఈ ట్రైపాడ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్ని రకాలుగా మనం ఈ ట్రైపాడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిజిటెక్ బ్రాండ్కి సంబంధించిన ట్రైపాడ్. పైన ఇది బాల్ హెడ్ ఉంటుంది కదా, బాల్ హెడ్ మనం తీసేసి ఈ బాల్ హెడ్కి బదులుగా మనము ఫ్లూయిడ్ బాల్ హెడ్ కూడా పెట్టుకోవచ్చు ఈ ట్రైపాడ్కి. సో ఇది మనకి ఎంత బరువు మోస్తుందంటే దాదాపు 7 కేజీల కంటే ఎక్కువ బరువు మోస్తుంది. సో మన కెమెరా పైన మనం కావాలంటే మానిటరు, దాంతోపాటు మనం ఆడియో రికార్డరు, మైక్రోఫోను అన్నీ పెట్టుకున్నా సరే, బ్యాటరీ పెట్టుకున్నా సరే మనకి ఈ ట్రైపాడ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఇలాంటి ట్రైపాడ్ నా దగ్గర 4 ఉన్నాయి. నేను సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్కి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఉన్న వాటిల్లో ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఓపెన్ చేస్తే అందులో ఇదే రకమైనటువంటి ఇన్ని ఫీచర్స్ ఉండే ట్రైపాడ్ మీరు చూస్తే దాని రేట్లు మీరు చూస్తే మినిమం 9,000 ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైపాడ్స్ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.